మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. దాని ప్రభావం తులారాశి వారి పైన ఎలా ఉంటుంది? అలాగే ఈ మాసంలో శివరాత్రి అనే పర్వదినం కూడా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం అంతా తులారాశి వారికి ఎలా కలిసి వస్తుందంటారు? ఈ మాసము ఫిబ్రవరి నెలలో తులారాశి వీళ్ళకు భాగ్యస్థానంలో గురువు, 9వ ఇంట్లో గురువు, లాభస్థానంలో కేతువు, 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో శనిగ్రహం ఉంది. అదేవిధంగా 4వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రులు, 10వ స్థానంలో చంద్రుడు ఉండి పంచగ్రహ కూటమి ఒక 2 రోజులు ఏర్పడుతుంది. ఇది రాశ్యాధిపతి అయిన శుక్రుడు, భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు 4వ స్థానంలో కలుస్తున్నారు. అక్కడే ద్వితీయాధిపతి, సప్తమాధిపతి కుజుడు కలుస్తున్నాడు. అక్కడే లాభాధిపతి ఆయన రవి కలుస్తున్నాడు. ఇది మంచి కలయిక అని చెప్పచ్చు ఈ రాశి వాళ్ళకు. ఎందుకంటే చతుర్థ కేంద్రంలో కలవడం వల్ల విద్య, వాహన, భూ అభివృద్ధి, అంటే ఏదైనా ఆస్తులు కొనడము, ఫ్లాట్స్ కొనడము, లేదా కన్స్ట్రక్షన్ చేయడము, ఇంట్లో రిపేర్లు చేయడము, వాహనాన్ని రిపేర్ చేయించడము, లేదా పాతది అమ్మేసి కొత్తది కొనడము, లేదా ఉన్న వాహనాన్నే అప్డేట్, దానికి ఏదైనా ఉంటే రిపేర్లు, పెయింటింగ్లు కొట్టించడము, ఇంటికి రంగులు కొట్టించడము, అంటే ఇప్పుడు ఆస్తులు ఉంటే వాళ్ళ ఆస్తికి ఫెన్సింగ్ వేయించడము, లేదా ఇల్లుంటే ఇంటికి ప్రహరీ వేయించడము, ఇట్లాంటివన్నీ మరమ్మతులను చేసేదానికి మంచి సమయం ఈ టైంలో. దానికి కావాలని ఫండ్ కూడా వస్తుంది. ఎన్నన్నా ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన డబ్బు మళ్ళీ కావాలంటే వేరే చూసుకుందాము, దీనికి ఏర్పాటు చేద్దాం, మళ్ళీ రావాలంటే చేయలేము. ఇప్పుడు వాళ్ళ ఆస్తికి ఫెన్సింగ్ ఒక 5 లక్షలు 10 లక్షలు అవుతుంది. కానీ ఫెన్సింగ్ వేసి పెట్టుకోవడం వల్ల పక్క వాళ్ళు కబ్జా చేయరు. ఈ డబ్బు వేరే దాన్ని ఖర్చు పెట్టచ్చు. కానీ వీళ్ళు డిసైడ్ అయ్యి నైట్ వెన్నెట్లో వేసేస్తారు, మనుషులు పెట్టి టకటక వేసేస్తారు. అంటే ఈ 4వ స్థానంలో ఇన్ని గ్రహాలు కలవడం వల్ల ఒక ప్రణాళిక అనేది వీళ్ళు చేసుకోగలుగుతారు. సెక్యూరిటీ బౌండరీస్ అన్నీ క్లియర్ అవుతాయి, వాస్తు లోపాలు సరి చేసుకుంటారు. అదేవిధంగా ఆస్తులు కొనేదానికి బలం ఉంది, వాహనాలు కొనేదానికి బలం ఉంది, విద్య ద్వారా అభివృద్ధి వచ్చేదానికి, అంటే ఉద్యోగం వచ్చేదానికి, ప్రమోషన్ వచ్చేదానికి ఇటువంటి కూడా బలం ఉంది. 5వ ఇంట్లో రాహు మంచోడే. ఈ రాశికి రాహు మంచోడు. ఎందుకంటే తులారాశిలో స్వాతి నక్షత్రం ఉంది. ఈ స్వాతి నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాలు బలంగా తులారాశిలో బలంగా ఉన్నటువంటి గ్రహం రాహువే. ఈ రాహుగ్రహం పూర్ణ బలం కలిగినటువంటి గ్రహం 5వ ఇంట్లో కోణస్థానంలో ఉండడం, లక్ష్మీ స్థానంలో ఉండడం చాలా మంచిది. కులదేవత ఆరాధన చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే రాహు 5వ ఇంట్లో ఉంటే కులదేవతను పట్టుకుంటే ఎక్కువ ఫలితం ఇంకా ఇస్తాడు. రాహు యాంప్లిఫైయింగ్ ప్లానెట్, ఆయనకి తక్కువ ఇచ్చేది తెలియదు. ఇప్పుడు 6వ ఇంట్లో శని ఉన్నాడు. శని మంచిదే, ఎందుకంటే 4, 5వ ఇంటి వాడు. ఈ రాశిలో ఉచ్చస్థితి పొందే గ్రహము 6వ ఇంట్లో ఉండడం మంచిది. గురువు కూడా గోచారితే 9లో ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా ప్లానెట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి తులారాశి వాళ్ళకు ఫిబ్రవరి మాసంలో. అంటే వీళ్ళకి బాగలేదు అని చెప్పేది అన్ని వర్గాల వాళ్ళకు బాగుంది, చాలా మంచిది. దీనికి గురుగారు, ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉందంటారు ఈ మాసంలో? విద్యార్థులు చతుర్థాన్ని చూస్తున్నాడు. చతుర్థాధిపతి అయినటువంటి శనేశ్వరుడు 6వ ఇంట్లో ఉన్నాడు. చతుర్థంలో విద్యాకారకుడు బుధుడు ఉన్నాడు. చతుర్థంలోనే రాశ్యాధిపతి ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు బాగుంది. రాబోయేటువంటి మార్చి మాసంలో 10వ క్లాస్కి ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళందరూ బాగా ప్రిపేర్ అవుతారు. చాలా సులభంగా ఆన్సర్లు రాయగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి ఉద్యోగం అంటే 10వ స్థానంలో చంద్రుడు 5 గ్రహాల కూటమి ఉంది కదా. ఉద్యోగంలో కూడా ఏదైనా ప్రమోషన్స్, వీళ్ళకి ఏదైనా పెండింగ్ ఉన్నవి కూడా సాల్వ్ అయ్యేదానికి మార్గం దొరకడం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆ ఆఫీసర్ ఉన్నంత వరకు వీళ్ళకి కొన్ని పర్మిషన్స్ ఇవ్వకుండా సతాయిస్తూ ఉంటాడు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళకి అనుకూలమైన ఆఫీసర్ వస్తాడు, ఆటోమేటిక్ పని అయిపోతుంది. ముఖ్యంగా గురుగారు, మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అంటే ద్వితీయాధిపతి కుజుడు 4వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ద్వితీయాధిపతి గృహస్థానంలో మంచిదే కదా. అందుకే గృహానికి సంబంధించిన మరమ్మతులు అవుతాయని చెప్పాను కదా. లేదు, ద్వితీయాధిపతి సప్తమాధిపతి కుజుడే, శుక్రుడితో కలిశాడు, బుధుడితో కలిశాడు, రవితో కలిశాడు, 4లో ఉన్నాడు. బంగారు నగలు మంచిగా కూడా కొనిస్తారు. శుక్రుడు అంటే ఆభరణాలు, మనకు జ్యువెల్స్, అంటే బంగారం ముద్దగా ఉంటే ఒక విధంగా ఉంటుంది, అది ఆభరణంగా మారితే ఒకలాగా ఉంటుంది. శుక్రుడు అంటే ఇప్పుడు దోశ మన ఇంట్లో వేస్తే వేస్తాం, ఫ్లాట్గా వేస్తాం, మామూలు తింటూ ఉంటాం, బోరు కూడా వేస్తుంది మనకు. అదే మన హోటల్కి పోతే వాడు ఏం చేస్తాడు, ఒక ట్రయాంగిల్ లాగా అలా కప్పులాగా వేస్తాడు. అదే దోశ అంతే, అప్పుడు తినాలనిపిస్తుంది. ఆ దోశను ఫ్యాషన్గా డిజైన్ చేయడమే శుక్రుడు.
కాబట్టి ఆ బంగారు ఆభరణంగా మారడంతో శుక్రుడు. కాబట్టి బంగారు లాంటివి కొనడము ఇట్లాంటి ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగేది. శుభమే కదా ఇదంతా. ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన గ్రహము గురువు 9లో ఉంటూ రాశిని చూస్తాడు. 6వ స్థానంలో శనేశ్వరుడు దిగ్బలన పొందినాడు. అప్పుడు మంచిది. విదేశీ యోగం ఉందంటారా మరి? విదేశీ యోగము వీళ్ళకు వ్యయాధిపతి విదేశీ యోగం ఉంది. వ్యయాధిపతి చంద్రుడు రాహు. చంద్రుడు పంచగ్రహ కూటమిలో పార్టిసిపేట్ అవుతున్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశి కాలపురుషుడు 11వ రాశి. వ్యయస్థానాధిపతి బుధుడు 4వ ఇంట్లో శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు. కాబట్టి విదేశీ యోగం చేయాలంటే చేయొచ్చు. గృహయోగం వాహన యోగం ఉందంటారు? స్టార్టింగ్ లో చెప్పాను, గృహాలు మరమ్మతులు చేస్తారు, వాహనాలు కొంటారు, ఇవన్నీ ఖచ్చితంగా జరిగితే. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ మాసంలో? చేయొచ్చు. విదేశీ ప్రయాణం అంటే ఇంకా దూర ప్రయాణమే కదా. అంటే తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు కదా. తీర్థయాత్రలు వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే సమ్మర్ వస్తుంది. సమ్మర్లోనే ఎక్కువగా తీర్థయాత్రలు టూరిస్టులు వేస్తూ ఉంటారు. డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వేస్తూ ఉంటారు. వెళ్ళొచ్చు. దానికి వీళ్ళు ఫండ్ ఏదైనా కొంతమంది చీటీలు వేస్తారు. సమ్మర్ వచ్చినప్పుడంతా టూర్లు వెళ్తూ ఉంటారు. అదే ఈ టూర్ వెళ్ళేటువంటి స్థితి గ్రహస్థితి లేని వాళ్ళు అనుకోండి గోచరంలో, వాళ్ళు ఏం చేస్తారు, టూర్ వెళ్ళడానికి వాళ్ళకి ఏదో ఒళ్ళు బాగాలేకపోవడము ఇంకేదో పని పడడంతో వాళ్ళ బదులు వేరే వాళ్ళని ఎక్కించి ఆ డబ్బు తీసుకునేస్తారు. టూర్కి చీటీ వేసినంత మాత్రం వెళ్తారని గ్యారెంటీ లేదు. గ్రహాలు కూడా అనుకూలించాలి. వీళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి. గురుగారు, ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అన్నప్పుడు రాజకీయాలు అంటే రాహువు 5వ ఇంట్లో ఉన్నాడు. కులదేవత ఆరాధన చేస్తే రాజకీయంలో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ కవర్ అయిపోతాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ఈ మాసంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటారు కదా, మరి వాళ్ళకి కలిసి వస్తుందంటారా ఈ మాసం? కలిసి వస్తుందంటే వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళు, ప్రేమించుకున్న ప్రేమికులు 5వ స్థానమే ప్రేమ అంటే అక్కడ రాహు ఉన్నాడు. రాహు 5వ స్థానం ఉన్నప్పుడు ఇటువంటివి ప్రేమ వ్యవహారాలకు ఎక్కువ అనుకూలత పెరిగిపోతుంది. ప్రేమించిన వాళ్ళు వ్యతిరేకించారు, ప్రేమ ఫెయిల్యూర్ అయింది అంటే కేతువు ఉంటాడు అక్కడ, లేదా శని ఉంటాడు. అంటే రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేస్తారు. అదే రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు అన్నప్పుడు ఏమవుతుంది, వశీకార గ్రహాలు. వీళ్ళ గురించి ఆలోచిస్తారు అవతల వాళ్ళు. ఇతను మనం చూస్తున్నాడంటే ఏదో మనం ప్రేమించేటట్టుగానే ఉన్నాడు అని వాళ్ళు అనుకున్నారంటే అది రాహు అంటే మరీ టూ మచ్. కచ్చ కట్టుకుని తిరుగుతారు. అమ్మాయిలు అబ్బాయిలు అనుకుంటే కావచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు అనుకుంటే కావచ్చు. అంటే రాహు అంటే చంద్రుడు అంటే మనసు, అంటే ఒక కోరిక. శుక్రుడు అంటే ఆశ అనుకోవచ్చు. కానీ రాహు అంటే వ్యామోహం. ఏది ఏమైనా కానీ నేను సాధించే తీరుతాను, నేను మొదలు పోయి చేతులు కోసుకోవడము, ఇంకేదో వాళ్ళ ఇండ్ల కాడ వేసి ఇంటి ముందు ధర్నాలా కూర్చోవడము, గొడవలు పడ్డము, అంటే రాహు ఎంతకైనా తెగిస్తాడు అని అర్థం. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? శివరాత్రి ఉంది. ఈ శివరాత్రి ప్రపంచానికే అద్భుతమైనటువంటి ఒక రాత్రి. శివారాధన ఎక్కువ చేసుకోవచ్చు. శివుడి ఆరాధనలో తరించవచ్చు. ఇది ప్రతి ఒక్క రాశి వాళ్ళకి సహజంగా ఈ మాసం వచ్చేటువంటి ఒక అదృష్టము, ఒక అనుగ్రహము. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ద్వితీయ స్థానమైనటువంటి వృశ్చిక రాశి అంటే సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిష్టాన దేవత కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన అంటే తిరుచెందూరు, తమిళనాడు తిరుచెందూరు ఉంది, సముద్రం పక్కన ఉంది. ధైర్య వీర్య విజయస్థానం అంటారు దాన్ని. సముద్రంలో మనం మునిగిలేసామంటే మన కర్మ సముద్రంలో పోతుంది. ఇంక మళ్ళీ వెనక్కి ఎవరు తేలేరు. అక్కడ పోయి మునిగిలేస్తే చాలా కర్మ పోతుంది. తిరుచెందూరుకు వెళ్తే రాహువు, కేతువు, గురువు, బుధుడు, కుజుడు 5 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. హ్యాపీగా వీళ్ళు తిరుచెందూరు వెళ్ళి రావచ్చు. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.